క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. చూడండి, చిన్న సినిమాని ఎవరు మిస్ చేసుకోండి, సినిమా మాత్రం సూపర్. తెల్ల తెల్లగా ఉంటే పాలు, నా దగ్గర ఉప్పల్ పాలు. నిజంగా చెప్తున్నా, హీరో నెక్స్ట్ సినిమా మాత్రము ఏ పెద్ద డైరెక్టర్ ఒక రాజమౌళి మాత్రం పక్క తీసుకున్నాడు. ఎందుకంటే హీరోలో అంత కసి ఉందని ఏముండి కింద అనుకున్నా. వామ్మో ఏం చేసినా నాయనా. అయ్యా నల్ల నల్లగా ఉంటది మసే, ఉప్పల బాలకు ఉంది మంచి కసి. ఆయన పెరుగులు మాత్రం నిజంగా నాకు ఒకసారి నాకాలనిపించింది. నిజంగా గ్రేట్ అబ్బా, హీరో మాత్రం నిజంగా తోపే. ఫస్ట్ టైం కొత్త హీరో అయినా పర్వాలేదు, నిజంగా రికార్డు కొట్టినప్ప. నిజంగా చిన్న హీరో కానీ రెండో సినిమా మాత్రం పైకి లేపాల్సిందే. ఇప్పుడు ముళ్ళు మాత్రం బాగా లేచింది పెద్దగా, నెక్స్ట్ లేస్తాడు మూడో ముళ్ళు మామూలుగా లేదు. నిజంగా చాలా చాలా బాగుందబ్బా. నేను ఫస్ట్ టైం మళ్ళీ రివ్యూ చెప్పడానికి వస్తాను. గ్రేట్. హీరో పేరు ఏం పేరు? డైరెక్టర్ దయానంద్ గారు నిజంగా చెప్తున్నా, మీరు బాగా తీశారు కానీ హీరోకు ఉండే తొడలు ఆయన పిజప్ వెనక మాత్రం మస్తున్నాయి అనుకో. హీరోని టచ్చర్ మొత్తం చాలా బాగుందప్ప. సెకండ్ హీరో మొత్తం కూడా ఆమెకున్న ఫిజిక్, ఆమెకున్న అసలు ఎక్స్ప్రెషన్, గ్లామర్ హీరోని అంటే ఇలాంటి దాన్ని పెడితే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. గేమ్ ఆన్ సినిమా అయితే చాలా బాగుంది. చిన్న హీరో అయినా ఎంత బాగా చేశాడు. యాక్టింగ్ కానీ ఫైటింగ్స్ కానీ పెద్ద సినిమాలైనా కాదండి, చిన్న సినిమాలను చూసి కూడా ఆదరించండి. సినిమాలో కంటెంట్ మాత్రం సూపర్ ఉంది. ఒక కొడుకు అండ్ అంటే తల్లి ఇద్దరు కాన్సెప్ట్ వచ్చి చాలా అద్భుతంగా ఉంది. ఏదో కోట్లు పెట్టి సినిమాలు కదండి, చిన్న సినిమాలను కూడా చాలా తక్కువ బడ్జెట్లో తీసిన మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టారు. సినిమాలో హీరో మాత్రం చాలా కసిగా ఉన్నాడు. చాలా అంటే చాలా కసి. నా కండల్ రాజా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సినిమా. చాలా మంది పెద్ద సినిమాలకు వెళ్ళాలనుకుంటారు కానీ ఇలాంటి చిన్న సినిమా చూడండి. మెయిన్ ఏంటంటే కంటెంట్ ఇంపార్టెంట్. మనకు కంటెంట్ కావాలి. మూవీలో ఏముంది అవసరం లేదు, కంటెంట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సినిమా మొత్తానికి కూడా ఒక 60% బీజిఎంఏ ఆకట్టేసుకుంది నిజంగా సినిమా మొత్తం కూడా. అంటే హీరో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది, కట్అవుట్ మంచి అందంగా ఉన్నాడు కుర్రోడు. సో సినిమా అంతా కూడా ఏం చెప్పాలన్నా కూడా సస్పెన్స్ అనేది రివీల్ చేసేస్తే బాగుండదేమో అని అనుకుంటున్నా. గేమ్ అన్న నిజంగా ఇప్పుడు వచ్చిన సినిమాలలో చూడలే కానీ గేమ్ అన్న ఒక మంచి థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో డైరెక్టర్ నిజంగా చాలా అంటే చాలా చిన్న ఏజ్లో ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీయడం అని చాలా హ్యాపీగా ఉంది. ప్రతి షాట్ అన్న ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మీరు ఒక్క సినిమా చూడకపోయినా మీకు సినిమా అర్థమయ్యే ఛాన్స్ ఉండదు. సో నిజంగా మీరు ఫోన్ చూసిన ప్రతి సెకండ్ కూడా ఫోన్ జేబులో పెట్టుకొని చూడాల్సింది తప్ప కానీ ఫోన్ చూస్తే అంటే కుదరదు. నిజంగా ప్రతి షాట్ చాలా బాగుంది. సో నేను ఓవరాల్ సినిమా గురించి చెప్తున్నాను. సో హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ లో అన్న హీరో అసలు చాలా సైలెంట్ ఉంటాడు. అది ఇంత సైలెంట్ ఉన్న వ్యక్తి సెకండ్ హాఫ్ వచ్చి వైలెంట్ మారిపోతాడు. అసలు మనం ఎందుకు మారుతాడు, అసలు హీరో ఎవరు, అసలు హీరోకి విలన్ సంబంధం ఏంది అనేది నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సో హీరోకి వాళ్ళ అమ్మకి జరుగుతున్న ఒక విషయం బట్టి ఉంటుంది. సో నాకు నచ్చిన విషయం ఏంటంటే డీజే టీవీలో అయితే ఏ రకంగా అయితే రాధిక ఉన్నారు అట్లా రాధికలో ఇలా ఇద్దరు ఉంటారు. సో నిజంగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము. నిజంగా లవ్ నిజంగా ఫ్రాడ్ అనేది మనకు అర్థం కాదు. ప్రతి షాట్ కూడా చాలా పంపిస్తే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్తున్నా, స్టార్టింగ్ లో సాంగ్ వస్తుంది అన్న, లైక్ ఏంటంటే ఒక ర్యాంప్ సాంగ్ ఉంటుంది. ర్యాంప్ సాంగ్ చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ ఒక ఇంగ్లీష్ సాంగ్ వేస్తారు, అది కూడా ఆ రెండు సాంగ్ సినిమా చాలా ప్లస్ అయింది. హీరో కూడా అన్న చాలా ఎనర్జెటిక్ గా చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. సో నిజంగా తనైతే కొత్త హీరోలా కనిపించలేదు, చాలా బాగా అనిపించింది. హీరోతో ఒక రొమాన్స్ ఉంటుంది అన్న స్విమ్మింగ్ పూల్ లో. సో మన పూరి జగన్నాథ్ అప్పట్లో తీసే వరంతో సినిమా చేస్తాడు కదా. సో నిజంగా ఆ సీన్ అయితే గుర్తొచ్చింది. నిజంగా పూరి జగన్నాథ్ సుశీల్ మార్క్ కనిపించింది అంట టూబీ అని చెప్పాలంటే. సో ఓవరాల్ అయితే అందరిపై సినిమా అయితే చాలా బాగుంది, అద్భుతంగా ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. మూవీ మొత్తం టాస్క్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. సార్ మొత్తం హీరో గారు మొత్తము టాస్క్ చేస్తూ తర్వాత తను ఏం కోల్పోతాడో లైఫ్లో చెప్తాడు. సో మూవీ చాలా అవసరం ఉంది. ఒకసారి వచ్చి చూసి తర్వాత డిసైడ్ అవ్వండి. చూడకముందే మనం ఏది డిసైడ్ చేయొద్దు కదా. సో సినిమా చూసినంత వరకు కూడా ఏదైనా మనకి బ్యాంక్ నుంచి కానీ లేకపోతే వేరే కాల్స్ వచ్చినప్పుడు ఆ గేమ్ ఎలా ఉంటుంది అనేది థియేటర్లో చూపించాడు. సో ఏంటి ఆ ట్విస్ట్లు ఏంటి అనేది ఇప్పుడు డిఫరెంట్గా ఉందండి స్టోరీ. అంటే రెగ్యులర్ స్టోరీ కాకుండా కమర్షియల్ కాకుండా ఏదో కొత్తగా చూపించాడు. అండ్ డిఓపి కానీ ఆ బీజిఎం కానీ కెమెరా వర్క్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దీనికోసం జనాల్లోకి వెళ్ళాలి ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే అన్ని సినిమాలు కాకుండా ఈ సినిమా జనాల్లోకి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు.
సో కొత్త టెక్నీషియన్ పాత టెక్నీషియన్ తెలియదు కానీ చాలా ఎక్స్పెక్ట్గా ఉంది సినిమా చూడాలంటే. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా గేమ్ ఆన్ అవుతుందా గేమ్ ఆఫ్ అవుతుంది? అదేనండి, ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే కిస్మత్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏ టైంలో ఏది వర్త్ అవుతుందో తెలియదు అనమాట. సో ఇలాంటి సినిమాలు పబ్లిసిటీ దాకా వెళ్ళదు ఏంటో మరి నాకు అర్థం కాదు. బాగున్న సినిమాలు సో వెళితే కనుక నాకు తెలిసి చిన్న సినిమాల్లో ఇది నెంబర్ 1లో ఉంటుంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.